గైస్, మళ్ళీ మీ ముందుకు వచ్చాను రష్యన్ లాంగ్వేజ్లో. నేను చెప్తుంది ఫాలో అవుతున్నారు కదా గైస్. ఈ ఆల్ఫాబెట్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు వచ్చేసి అంటే నేను ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది మీకు ముందుగా నేర్పించేస్తాను. నిన్న హా వరకు రాసాము, ఈరోజు కంటిన్యూషన్. చ చ ష ష Märkisnak, Tordisnak, V, Ye, U, Ya. Sa, ఇది Sa, ఇది Cha, ఇది Sha, ఇది Sha, ఇది Märkisnak. Märkisnak అంటే ఏంటంటే ఎక్కడెక్కడ సున్నితమైన పదాల్లో వాడేది అనేది, అది ఎక్కడ వస్తుందో నేను చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కింద అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ వాడాలి అనేది నేను చెప్తాను. ఇది స్మూత్ ఉండే పదాలు, ఇది యు, ఇది హార్డ్ ఉండే పదాలు, ఇది ఇది ఇంకా త్యోర్దిహ్నా అంటారు. త్యోర్దిహ్నా అంటే హార్డ్ ఉండే పదాలు వాడేది. ఇది ఒక చోట వాడతాము, ఇది ఒక చోట వాడతాము. మనము ఈ అట్లా ఎట్లా చెప్తామో అట్లాగే ఈ యు, ఇది ఏ, ఇది యు, ఇది చిన్నబడి యు, ఇది యా. ఇది 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 సేమ్ ప్రొనౌన్సియేషన్, కాకపోతే మాట్లాడే విధం సేమ్ వస్తుంది, కానీ వాడేటప్పుడు రాసేటప్పుడు ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది చెప్తాను. ఇది ఛ, ఇది చ, ఇది ష, ఇది ష. శబ్దిగ్మిస్తే ష. ఇది మ్యాకిజ్నాక్, ఇట్లా ఉంటుంది మ్యాకిజ్నాక్ అనమాట. ఇది య, య మనం గట్టిగా పలుకుతాం, య యు అంటాం చూడండి అట్లా. ఇది ఇది హార్డ్, తోర్దిహ్నాక్ అంటాము. ఇది ఏ, ఇది యు, ఇది యా. ఓకే గైస్, టుడే ఇది నేర్చేసుకోండి. అక్షరాలన్నీ అయిపోయినాయి. రేపు నుంచి ఎట్లా మాట్లాడాలి, ఏమి ఎక్కడెక్కడ ఏమేమి వాడాలి అనేది నేర్పిస్తాను. థ్యాంక్ యూ గైస్.